తెలంగాణ DWSET 2025 ఆర్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ కీ ప్రకారం మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో ఈ యొక్క కీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి, ఇలా మల్టిపుల్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క కీ ప్రాసెస్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మన తెలంగాణ DWSET 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. మీరు ఈ యొక్క ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయితే చూడొచ్చు. మనకు న్యూకి సంబంధించి ఒక ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్లో తెలంగాణ DWSET 2025కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది అవైలబుల్ అని చెప్పారు. 28 మే 2025 నుంచి అవైలబుల్లో ఉంటుంది. 30 మే 2025 వరకు మాత్రమే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ కానీ, ఆన్సర్ కీ కానీ అండ్ ఆబ్జెక్షన్ సంబంధించిన ప్రాసెస్ కానీ మనకు అందుబాటులో అయితే ఉంటుంది. ఎవరైతే 25 మే 2025 ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మార్నింగ్ సెషన్ రాసినా, ఆఫ్టర్నూన్ సెషన్ రాసినా నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇఫ్ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ డీటెయిల్గా అయితే ఈ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా అప్లికేషన్కి సంబంధించిన కాలంలో అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ కాలంలో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ పేపర్స్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో మీకు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ కాదు, అఫీషియల్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎగ్జామ్ పేపర్స్ 2025 అంటూ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ కావాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఉర్దూ మీడియం అనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజ్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. సో ఆ తర్వాత మీరు దీన్ని ప్రింట్ ఆప్షన్లో కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం కానీ అయితే చేయొచ్చు. సో దీంట్లో మనకు క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, అంతర్జాతీయ క్రికెట్కి సంబంధించి. అండ్ దీనికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్కి మనకు రెడ్ కలర్లో సో క్రాస్ మార్క్ అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు కీ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కీ ప్రాసెస్. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని క్వైరీ చేసినట్టయితే సో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే రెస్పాన్స్ షీట్. క్యాండిడేట్ నెట్ సెంటర్లో కూర్చొని, దట్ ఈస్ మీరు సెంటర్లో ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టారు ఆ రిలవెంట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సో ఈ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ డీటెయిల్స్ ఏమేమి కావాలి అంటే క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావాలి, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క DWSETకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు DWSET ఎంట్రన్స్ టెస్ట్ రాశారు కదా ఆ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ 3 థింగ్స్ ఫిల్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీరు ఎగ్జామ్ సెంటర్లో ఆప్షన్ ఏ ఆప్షన్ ఇచ్చారనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మన యొక్క DWSET కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది. మీరు పెట్టిన ఆప్షన్కి అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే మీకు మార్క్స్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ DWSET 2025కి సంబంధించి 25 మే 2025 యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది చెప్తాము. అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్ని ఏమంటామంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటాం. సో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్, క్యాండిడేట్ యొక్క నేము, ఏ సెంటర్లో రాశారు, దానికి సంబంధించిన ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు తెలుగు మీడియంలో రాశారా, ఇంగ్లీష్ మీడియంలో రాశారా, ఉర్దూ మీడియంలో రాశారా అనే దాన్ని బట్టి మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ టోటల్ క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం కానీ ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆన్సర్ కీ తోటి అవి మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ మాత్రం మీరే మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మీరు ఆ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ని కీ క్రాస్ చెక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మనకు క్వశ్చన్ 1 అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కీతో ఎలా కంపేర్ చేసుకోవాలి, ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే దానికి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్రింది వాటిలో డిఎల్ఈడికి సంబంధించి కార్యక్రమం నిర్వహించడానికి కళాశాలకు గుర్తింపు ఇచ్చే అధికారం కలిగినది సంస్థ కావచ్చు, వ్యవస్థ కావచ్చు అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. సో ఆప్షన్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎన్సిటిఈ అంటూ, ఎన్సీఈఆర్టీ అంటూ, సిబిఎస్ఈ, యూజీసీ అంటే అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎన్సిటిఈ. సో ఎన్సిటిఈ అనేది మన యొక్క తెలంగాణ డిడబ్ల్యూసెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్. కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. అండ్ క్యాండిడేట్ అనేవారు మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ సెంటర్లో ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ సెలెక్ట్ చేశారు అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్లో అయితే మనకు క్వశ్చన్ ఐడి చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూజ్ ఆప్షన్ 1 అనేది ఉంది. చూజ్ ఆప్షన్ ఏదైతే పెట్టారో మీరు ఎగ్జామ్లో ఆ ఆప్షన్ పెట్టినట్టు. కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పారు కాబట్టి కీ ప్రకారం ఏంటి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. అండ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం పెట్టారు అంటే ఫస్ట్ ఆన్సర్ పెట్టారు. సో ఇలా కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్టయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్కి 1 మార్క్ రావడం జరిగిందనమాట. టోటల్గా 100 క్వశ్చన్స్కి ఎన్ని మీరు కీకి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టారని అయితే కంపేర్ చేసుకోవాలి. సో అలా ఎన్ని అయితే మ్యాచ్ అవుతావో అన్ని మార్క్స్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినాయని అయితే మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ కాబట్టి 1 మార్క్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఈ క్రింది వాటిలో విద్యార్థులకు కావాల్సిన అభ్యాసన తీసుకురావడంలో తక్కువ సహాయపడేది. సో క్వశ్చన్ వచ్చేసి మనకు నెగిటివ్ క్వశ్చన్. తక్కువగా సహాయపడేది విద్యార్థులకు అభ్యాసన స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం తక్కువ సహాయపడేది ఏంటి అంటున్నారు. స్ఫూర్తిదాయకం అనేది సో ఇక్కడ ఎక్కువగా సహాయపడుతుంది. అండ్ ప్రేరణాత్మక అనేది కూడా ఎక్కువ సహాయపడుతుంది. ఔచిత్యకత్వం అనేది కూడా ఎక్కువ సహాయపడుతుంది. కఠినత్వం అనేది ఏంటి అంటే తక్కువగా సహాయపడుతుంది. అసలు కఠినంగా ఉండకూడదు. యాజ్ ఎ టీచర్గా మీరు కఠినంగా బిహేవ్ చేయకూడదు, పిల్లలతోటి రూడ్గా బిహేవ్ చేయకూడదు. సో అలా బిహేవ్ చేయడం అనేది తక్కువగా ఉండాలి. కాబట్టి తక్కువగా సహాయపడే అంశం ఏంటంటే సీరియస్నెస్ ఉండడం అనేది కావచ్చు, అది తక్కువ సహాయపడుతుంది. యాజ్ పర్ కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్. బట్ క్యాండిడేట్ వచ్చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు 4th ఆప్షన్ ఇచ్చారు. కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్, క్యాండిడేట్ వచ్చేసి 4th ఆప్షన్ పెట్టారు కాబట్టి ఇక్కడ మీకు మార్క్ రాదు. అంటే ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయింది, సెకండ్ క్వశ్చన్ రాంగ్ అయింది. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అయితే మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపీ 2020 తర్వాత ఈ వయసు గల పిల్లలకు నాణ్యమైన పూర్వ బాల్య విద్య అందించడానికి బాలవాటికలు ప్రవేశపెట్టాయి. బాలవాటికలు దేనికోసం ప్రవేశపెట్టాయి, ఏ ఇయర్ వాళ్ళ కోసం ప్రవేశపెట్టారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 3 నుంచి 6 ఇయర్స్ పిల్లలకి ఏం చేస్తున్నారంటే బాలవాటికలు అనేది ఏర్పాటు చేస్తున్నారు, అంగన్వాడీ సెంటర్స్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్. ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాండిడేట్ కూడా సెకండ్ ఆన్సర్ పెట్టారు. ఇలా కీకి అండ్ మీరు పెట్టిన ఆన్సర్కి మ్యాచ్ అయితే మీరు సో 1 మార్క్ అనేది కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అయింది, సెకండ్ క్వశ్చన్ రాంగ్ అయింది, థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు 2 క్వశ్చన్స్ కరెక్ట్, 2 మార్క్స్ వచ్చినట్టు. టోటల్గా 100 మార్క్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 100 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయనే దాన్ని బట్టి మీరు సో మార్క్స్ అయితే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్, ఎన్ని మార్క్స్ వస్తే నాట్ క్వాలిఫైడ్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు కనుక ఓసీ కానీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 100 మార్క్స్కి గాను మనకు రావాల్సింది ఏంటి అంటే 35 ఆర్ ఎబో అయితే రావాలి. 35 ఆర్ ఎబో వచ్చినట్టయితే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే లేవు. మీకు ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చినా, 2 మార్క్స్ వచ్చినా, 3 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. 35కి ఎబో వస్తే ఓసీబీసీ స్టూడెంట్స్ నెక్స్ట్ రిజల్ట్లో ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత ర్యాంక్ బేస్డ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది, సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ టైం నేను ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, దట్ ఈస్ గూగుల్ ఫామ్కి సంబంధించి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ క్యాస్ట్ ఏంటి అనేది ఆ గూగుల్ ఫామ్ అయితే తప్పకుండా అందరూ ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేసినట్టయితే నెక్స్ట్ నేను కట్ ఆఫ్ వీడియో చేస్తాను. ఎంతవరకు వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని ఒక కట్ ఆఫ్ వీడియో కూడా చేస్తాను. గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తేనే ఆ వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్, సో వీళ్ళు రిలీజ్ చేసిన కీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందా సార్, కీలో ఎటువంటి మిస్టేక్స్ ఉండవా అని అడుగుతారు. కీలో కూడా కొన్నిసార్లు తప్పులు అయితే ఉంటాయి, కీలో మిస్టేక్స్ ఉంటాయి. కీలో మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకి డేట్స్ ఎప్పటి వరకు ఇచ్చారంటే 28 మే 2025 నుంచి 30 మే 2025 సాయంత్రం 5 PM వరకు మనం ఈ క్వశ్చన్ పేపర్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా, వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉన్నా, క్వశ్చన్లో మిస్టేక్స్ ఉన్నా, అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ అయితే చేయొచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే
ఉంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. టోటల్ క్వశ్చన్ అనేది మీరు వెరిఫై చేసి అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆల్ వ్యూవర్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోండి. ఏ క్వశ్చన్ తప్పు ఉన్నా అండ్ అదేవిధంగా ఏ ఆన్సర్ కూడా తప్పు అనిపించినా కూడా కీ ప్రకారం అలాంటి క్వశ్చన్స్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసినా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు DWS సెట్ వాళ్ళు రిలీజ్ చేసిన కీకి సంబంధించి, రెస్పాన్స్ షీట్కి సంబంధించి అండ్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే టాపిక్ సంబంధించి అండ్ సేమ్ టైం ఆబ్జెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.